మనోజ్కి డీల్ వచ్చేలా చేసిన బాలుని మెచ్చుకున్న ప్రభావతి రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీకు చూసుకున్నట్లయితే మనోజ్ ఇటు రోహిణిది పెళ్లి రోజు ఏర్పాటు చేసి ఇంకా అక్కడ చాలా గ్రాండ్గా అయితే పార్టీ ఇస్తాడు మనోజ్. ఎందుకంటే కోట్లలో డీలు వచ్చినప్పుడు లక్షల్లో ఖర్చు పెట్టాలని మనోజ్ చెప్పాడంటూ విద్యకైతే రోహిణి చెప్తుంది. ఇదే నీకు సరైన అవకాశమే. ఈ హడావిడిలో బాలు ఫోన్ని నువ్వు కొట్టేశావనుకో, ఆ వీడియోను కనుక ఇచ్చేస్తే ఆ దినేష్ గారు గొడవ కూడా వదిలిపోతుంది అని చెప్పి మాట్లాడేసరికి, సర్లేవే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను, నీకు గనక అవకాశం దొరికితే ఖచ్చితంగా బాలు ఫోన్ని నువ్వు కొట్టేసేయి అంటూ చెప్పేసరికి, సరేనే ట్రై చేస్తాను అంటూ ఇంకా విద్య చెప్తుంది. మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇలా సెల్ఫీ తీసుకుంటూ ఉండగా మనోజ్ హడావిడిగా వచ్చి డాష్ ఇవ్వడంతో ఫోన్ కింద పడిపోతుంది. ఇంకా విద్య హడావిడిగా ఫోన్ తీసేసరికి, ఎందుకు అంతగా హడావిడి పడిపోతున్నావు, ఫోను నాది, పడిపోయింది నాది, ఎందుకు అంత కంగారు అనగానే, కింద పడిపోయింది కదా బాలు అనేసరికి, నేను తీసుకోగలను. అవును, నువ్వు మీనా చాలా బాగున్నారు, ఫోన్ ఇలాగివ్వి, నేను ఫొటోస్ తీస్తాను, చాలా అందంగా ఉన్నారు మీ ఇద్దరు కపుల్స్ అని అనగానే, అవసరం లేదు, మేము సెల్ఫీ తీసుకోగలం, మాకెవరు ఫోటోలు తీయవలసిన అవసరం లేదంటూ బాలు ఫోన్ని ఇవ్వడానికి అస్సలు అంగీకరించడు. ఇంకా విద్య అయితే రోహిణి దగ్గరికి వచ్చి, ఇదేంటే బాలు అసలు ఫోను వదిలిపెట్టడం లేదు, ఫోన్ని గట్టిగా పట్టుకునే ఉన్నాడు, వదలడం లేదు కదా, మరి అందులోంచి వీడియో ఎలా తీస్తావే అని చెప్పాను. కానీ ఖచ్చితంగా తీస్తానే, వీడియో తీయకపోతే ఎలాగా అని ఇంకా వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉండగానే డీలర్ కాస్త రానే వస్తాడు. డీలర్ రావడంతో డీలర్కి మన బాలుకి 50 కార్లు ఉన్నాయని, రవినైతే రెస్టారెంట్కి వానరని, సత్యం అయితే ఇదంతా సత్యానికని మొత్తం చెప్పుకుంటూ అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. ఆ మాటలన్నీ విని ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది. వీడు కోతలకి బాలుగాడు నిజం కక్కినా కక్కేస్తాడు, వీడు నిజం చెప్పేశాడంటే డీలు పోతుంది, వీడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ పార్టీ ఏర్పాటు చేశాడంటే ఈ డీలు వస్తుందనే కదా ఎన్నో ఆశలు పెట్టుకుని ఏర్పాటు చేశాడు, ఇప్పుడు ఇలా జరిగితే చాలా కష్టం కదా అని అనుకుని ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రభావతి. పడుతూ ఉండేసరికి ఇంకా వీళ్ళందరి గురించి అన్న తర్వాత, మీరు మనోజ్ వాళ్ళ నాన్నగారే కదా, మీరు చూస్తుంటే నీతికి నిజాయితీకి మారు పేరులా అనిపిస్తుంది అనగానే, నా కొడుకులకి విలువలు నేర్పించాను, నా కొడుకులు కష్టపడి పని చేయమని చెప్పాను, నా పెద్ద కొడుకు కష్టపడి పని చేసుకుంటాడు, నా రెండో కొడుకు మూడో కొడుకు కూడా ఎవరి కష్టాన్ని దోచుకోవాలని అనుకోరు, వాళ్ళని మీరు నమ్మి డీల్ ఇవ్వచ్చు అని చెప్పి ఇంకా సత్యం ఏదో చెప్తాడు. చెప్పేసేసరికి సత్యం చెప్పడంతో డీలు ఓకే అవుతుంది. డీలు ఓకే అయ్యేసరికి చాలా సంతోషపడతాడు మనోజ్. ఇంకా మనం ప్రాసెస్ అది రేపు స్టార్ట్ చేసుకోవచ్చు, ఈవేళ పార్టీని ఎంజాయ్ చేద్దాము అనగానే సరే అని ఇంకా అతను వాళ్ళ పిఏతో మాట్లాడుతుండగా ఈలోపు మణికంఠ కాస్త వస్తాడు. మణికంఠ వచ్చేసేసరికి, ఏంటి మనోజ్ పార్టీ లేదా అనగానే, పార్టీయే కదా ఇదంతా, నీకు ఎంత ఫుడ్ కావాలంటే అంత ఫుడ్ తిను అనేసరికి, ఫుడ్ పార్టీ కాదు మందు పార్టీ ఉండాలి అనగానే, మందు పార్టీయా అని చెప్పాను. కానీ నువ్వు ఉండు మనోజ్ అంటూ వెళ్ళి ఒక బాక్స్ నిండా మందు బాటిల్స్ తీసుకొస్తాడు. ఏంటిది అనగానే, పార్టీ ఫంక్షన్లు అంటే ఖచ్చితంగా మందు ఉండాల్సిందే, అలాంటిది నీకు ఇంత పెద్ద డీల్ వచ్చింది అంటే మనోజ్ ఇంత సైలెంట్గా ఎందుకు ఊరుకోవాలి, ఖచ్చితంగా పార్టీ ఇవ్వాల్సిందే, పార్టీ ఇవ్వకుండా వదిలే సమస్య లేదు అంటూ మాట్లాడేసరికి, సరే నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి కాదనను అని ఇంకా పార్టీ ఇవ్వడానికైతే ఒప్పుకుంటాడు. ఒప్పుకునేసరికి ఇంకా అందరూ తాగుతూ ఉంటారు. బాలునైతే తాగమనగానే, ఇంతమంది తాగుతున్నారు కదా అని బాలు వెంటనే మీనాకి ఫోన్ చేస్తాడు. ఏంటండి అని చెప్పనగానే, ఇక్కడ అందరూ మందు తాగుతున్నారు మీనా,
నేను తాగుతాను అనగాని వద్దు, మీరు మందు తాగితే కంట్రోల్ తప్పుతారు, అసలే మీ అన్నయ్య డీల్ కోసం ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు, మీరు ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ఇంట్లో వాళ్ళంతా కూడా మనల్ని అంటారు, మనల్ని అసలు ఉండనివ్వరు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మీనా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళంతా తాగుతూ ఉంటారు. ఏంటి మీరు ఇలా సైలెంట్గా ఉన్నారు, మీరు 50 కార్లకు వానరు, మీరు ఎంత సైలెంట్గా ఉంటే ఎలా కుదురుతుంది, మీరు మందు తాగాల్సిందే అంటూ చెప్పడంతో వద్దొద్దు అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మందు తాగాల్సిందే అని అంటారు. వద్దు అని చెప్పనగానే మనోజ్కి రవికి కూడా బలవంతంగా మందు పట్టించేస్తారు. మిగిలిన ఫ్రెండ్స్ కోడేలర్స్ అందరూ కూడా పట్టించేసేసరికి వాళ్ళు తాగడం చూసిన బాలుకి నాలిక పీకేస్తూ ఉంటుంది. ఆల్రెడీ అలవాటు ఉంది కదా బాలుకి. సో నాలిక పీకేస్తూ ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మీనాకి కాల్ చేస్తాడు. మళ్ళీ కాల్ చేసి నాకు తాగాలనుంది మీనా, వాళ్ళు తాగుతున్నారు అనగాని వద్దు అని చెప్తుంది మీనా. చెప్తే మాత్రం బాలు మనసు ఆగక ఇంకా మందు అయితే తాగేస్తాడు. తాగేసి బాగా తాగుతాడు, ఎక్కువ తాగేసరికి ఎంజాయ్ ద పార్టీ అంటూ అందరు కూడా చాలా ఎంజాయ్మెంట్గా చేస్తారు. ఈలోపు బాలు ఫోన్ కొట్టేయాలని రోహిణి ట్రై చేస్తుంది. ఫోన్ కొట్టేయడానికి ట్రై చేసేసరికి ఫోన్ కాస్త తీసుకునేసరికి ఈలోపు మీనా వచ్చి ఏంటి ఆయన ఫోన్ నీ దగ్గర ఉంది ఎలా ఇవ్వు అని ఆ ఫోన్ కాస్త మళ్ళీ తీసుకెళ్ళి బాలుకి ఇచ్చేస్తుంది. అయినా మిమ్మల్ని తాగొద్దని చెప్పాను కదా అనగానే తప్పలేదు మీనా, నువ్వు వెళ్ళు, నేను కొంచెమే తాగాను, వెళ్ళు మీనా అంటూ చెప్పేసేసరికి మీనా వెళ్ళిపోతుంది. ఈయన ఏం చేస్తాడో ఏంటో అని కంగారు పడుతూనే కూర్చునేసరికి మీనా ఆకలేస్తుంది. మీనా వాళ్ళంతా పార్టీ చేసుకుంటున్నారు కదా, మనం భోజనం చేద్దాము రా అని శృతి కాస్త మీనాని తీసుకుని వెళ్తుంది. మీనాని తీసుకుని వెళ్ళేసరికి ఇలా జరుగుతుండగా మీరు చాలా గొప్పవారు అంటూ మాట్లాడేసరికి బాలుని నేనేం గొప్పవాడిని, నేను అబద్ధం చెప్పాను, మోసం చేశాను, నాకు 50 కార్లు లేవు, వాడు చెప్పినట్టుగా నాకు 50 కార్లు లేవు, 2 కార్లు మాత్రమే ఉన్నాయి. ఇదిగో వీడు రెస్టారెంట్ ఓనర్ అని చెప్పాడు కదా, ఆడు రెస్టారెంట్ ఓనర్ కాదు, రెస్టారెంట్లో చెఫ్ మాత్రమే అని చెప్పనేసరికి ఏమంటున్నారు అనగానే అవును, మేము అబద్ధం చెప్పాలని అనుకోలేదు, కానీ మీరు గొప్ప వాళ్ళకి మాత్రమే డీల్స్ ఇస్తారని, ఇలా ఎదగాలి అనుకున్న వాళ్ళకి డీల్స్ ఇవ్వరు అని తెలిసి అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే అబద్ధం చెప్పే వాళ్ళమే కాదు, నీతి నిజాయితీగా పనిచేయడమే మా నాన్న మాకు నేర్పించాడు. అబద్ధం చెప్పినంతసేపు కూడా మాకు ఏదోలా అనిపించింది. ఇప్పుడు మీకు నిజం చెప్తే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి మా అన్నయ్యకి అవకాశం ఇచ్చి చూడండి, మా అన్నయ్య నిలబెట్టుకుంటాడు, దయచేసి ఈ డీల్ను మాత్రం క్యాన్సిల్ చేయొద్దు అనగానే ఏంటి మనోజ్ మీ తమ్ముడు చెప్పేది నిజమేనా అనగానే అది అనేసరికి లేదు మనోజ్, మీ తమ్ముడు చెప్పింది 100% నిజమే, చిన్న వాళ్ళని ఎంకరేజ్ చెయ్యము, అందుకే అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మీ తమ్ముడు వేరే వాళ్ళ ద్వారా మీరు ఇలాంటి వాళ్ళు అన్న విషయం తెలిస్తే ఖచ్చితంగా డీల్ క్యాన్సిల్ చేసేవాడిని, కానీ మీ తమ్ముడు బాలు నీతి నిజాయితీగా చెప్పాలని చెప్పేశాడు. ఇందాక మీ తమ్ముడు చెప్పినప్పుడు మీ తమ్ముడు కళ్ళల్లో నాకు నిజాయితీ కనిపించలేదు, ఇప్పుడు మీ తమ్ముడు అదే మాట మళ్ళీ చెప్పేసరికి ఎంతో నిజాయితీ నాకు అనిపించింది. మీ తమ్ముడు చాలా గొప్పవాడు, నిజాయితీపరుడు, అందుకే మీ తమ్ముడు గురించి నేను ఆలోచించాను. మీ తమ్ముడు నిజాయితీపరుడు కాబట్టే ఆలోచించి డీలు నీకే ఇవ్వాలని అనుకుంటున్నాను అనేసరికి సార్ నిజమా, మీకు నిజం తెలిసిన తర్వాత కూడా మీరు నాకు డీల్ ఇవ్వాలనుకుంటున్నారా అనగానే ఇలాంటి నీతి నిజాయితీ ఉన్న తమ్ముళ్ళు ఉన్న నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మాలి, అందుకే నీకు డీల్ ఇస్తున్నాననేసరికి ఆ మాటలు పక్కనే ఉన్న ప్రభావతి ఇటు రోహిణి ఇద్దరు వింటారు. ఎందుకంటే బాలు నిజం చెప్పడము వింటారు, బాలు చెప్పిన దాన్ని బట్టి అతను చెయ్యడము వింటారు. అది విన్న తర్వాత నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మనోజ్కి ఈ డీల్ని నేను ఓకే చెప్తున్నాను అని అందరి ముందు కూడా
చెప్పడంతో చాలా సంతోషంగా ఇంకా రోహిణి ప్రభావతి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రభావతి గబగబా వచ్చి బాలు దగ్గరికి వచ్చి బాలుని పట్టుకుంటుంది. బాలు అలా చూస్తూ ఉండిపోతాడు. నా కొడుకు ఎదుగుదలను నువ్వు కాదని నువ్వు అడ్డుకుంటావనుకున్నానురా, కానీ వాడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు నాకు తెలిసింది అని ప్రభావతి కాస్త చెప్పేసేసరికి బాలు కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఇంకా ఇదే అదునుగా చూసుకుని బాలు ముందుకు పడబోతున్న సమయంలో రోహిణి ఏం చేస్తుందంటే బాలు పాకెట్లో ఉన్న ఫోన్ని కాస్త తీసుకుని మనోజు పాకెట్లో వేసేస్తుంది. ఇదంతా చూస్తే సత్యం మళ్ళీ గొడవ చేస్తాడని ప్రభావతి సత్యం దగ్గరికి వెళ్ళి, ఏమండి మనం ఇంటికి వెళ్దాము, వీళ్ళు ఇవన్నీ చక్కదిద్దుకుని వస్తారు, మనకి లేట్ అవుతుంది కదా అని చెప్పాను. కానీ సరే ప్రభా అని ముగ్గురు కూడా వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చేస్తారు. రంగా వాళ్ళు వీళ్ళంతా. ఇంకా వీళ్ళ ముగ్గురు చాలా దారుణంగా తాగుతారు. పార్టీ అంతా అయిపోతుంది కానీ వీళ్ళ ముగ్గురు కంట్రోల్ తప్పి తాగేసి ఉంటారు. ఇంకా రోహిణి, శృతి, మీనా వాళ్ళ ముగ్గురు క్యాబ్ బుక్ చేసి మొత్తం అంతా కూడా ఇంటికి వస్తారు. వాళ్ళు ముగ్గురు ఒకరినొకరు పట్టుకుని అడుగు వేసుకుంటూ తూలుకుంటూ వస్తూ ఉండేసరికి ఇంకా సత్యం నిద్రపోకుండా హాల్లోనే కూర్చుని ఉండి వాళ్ళ ముగ్గురు రావడం చూసి, ఏంటమ్మా ఏంటిదంతా అనగానే, నేను వద్దని చెప్తూనే ఉన్నాను మామయ్య, వినిపించుకోలేదు అనేసరికి, మీ ముగ్గురు లోపలికి రండి, మీరు లోపలికి రావడానికి వీల్లేదురా, ఇంత దారుణంగా తాగుతారని కలలో కూడా అనుకోలేదు, అసలు మీరు మనుషులేనా, పార్టీ ఇస్తే మాత్రం ఇంత దారుణంగా తాగాలా, ఇంత ఓవర్గా తాగాలా అంటూ సత్యం తిట్టేసరికి, ఏదో పార్టీ కదా అని సరదా పడ్డారు, ఆ మాత్రం దానికే మీరు సీరియస్ అయిపోతే ఎలా అండి, ఈ వయసులో తాగకపోతే ఏ వయసులో తాగుతారు అనగాని, ఇప్పుడే డీలు మొదలైందో లేదో అప్పుడే పార్టీలు తాగడాలు మొదలు పెట్టేశారా, రేపటి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్పుడు కూడా ఇలాగే తాగుతూ కూర్చుంటారా అంటూ ఇంకా సత్యం అనేసరికి, అదేమి ఉండదు నాన్న, పార్టీలు తప్పదు, ఇలాంటి సమయంలో తాగకుండా ఉండడం కుదరదు అంటూ ఇంకా మనోజు ఈ రవి వీళ్ళంతా మాట్లాడుతుంటారు. అయినా సరే మీరు ఫుల్గా తాగారు, మీరు ఇక్కడే పడుకోండి, ఈ రోడ్డు మీదే పడుకోండి, లోపలికి రావడానికి వీల్లేదు, మీరు ఈ రోజు చేసిన పనికి ఇంత దారుణంగా తాగి కరెక్ట్గా నిలబడలేకపోతున్న దానికి ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ పడాల్సింది, మరొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటారు అని చెప్పి ఇంకా బాలుకి, మనోజ్కి, రవికి ముగ్గురికి పనిష్మెంట్ ఇస్తారు. ఇచ్చేసరికి వీళ్ళ ముగ్గురు లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని రోహిణి కిందకు వస్తుంది. ఇంకా సత్యం వాళ్ళు అందరూ గదిలోకి వెళ్ళిపోయి పడుకుంటారు. రోహిణి కిందకు వచ్చి జాయిగా తలుపు తీసి మనోజ్ జోబిలో బాలు ఫోన్ని వేసింది కదా, ఆ బాలు ఫోన్ని కాస్త తీసి జాయిగా తన గదిలోకి తీసుకువెళ్ళిపోయి వీడియోని తన ఫోన్కి పంపించేసుకుని గబగబా ఇంకా ఫోన్ని పంపించేసుకున్న తర్వాత ఫోన్ని కాస్త తీసుకెళ్ళి దాచిపెట్టేస్తుంది. రోహిణి అయితే దాచిపెట్టేసి వెంటనే విద్యకు ఫోన్ చేసి చెప్తుంది, వీడియో దొరికేసిందే అనేసరికి, వావ్ సూపర్, వీడియో దొరికేసిందా, అయితే ఈ వీడియోని ఇంకా వాడికి పంపించేసి ఆ దినేష్ గారి ప్రాబ్లం లేకుండా చేసుకోవే అనగానే, సరేనే అని చెప్పి వెంటనే దినేష్ గారికి ఆ వీడియోని పంపించేసి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి మంచి పని చేసావు అని ఇంకా దినేష్ గాడైతే గుణగాడికి పంపించేసి దినేష్ గారిని రేపు ఉదయాన్నే పట్టుకుని వస్తాము అని చెప్పి రోహిణికి అయితే గుణ చెప్తాడు. మరుసటి రోజు ఉదయానికల్లా బాలుకి అందరికీ మత్తు దిగుతుంది. మత్తు దిగేసరికి ఇంకా ఒక్కొక్కరిగా లేచి లోపలికి వచ్చి, మీనా తల పగిలిపోతుంది మీనా, ఒక గ్లాస్ మజ్జిగ అనగానే, ఒక గ్లాస్ కాదు 3 గ్లాసులు మజ్జిగ వేసి ముగ్గురికి కూడా తీసుకొచ్చి ఇస్తుంది మీనా. తాగండ్రా, మజ్జిగ తాగండి అంటూ సత్యం చెప్పేసరికి ఎవరూ తీసుకోవడానికి కూడా ఓపిక అంతా ఉండదు. ఇంకా ఈలోపు సత్యం కాస్త నిలబడి ఒక్కొక్కడికి గ్లాస్ తీసి సత్యం ముక్కు మూసి మరీ మజ్జిగ పట్టించేస్తాడు. ముగ్గురికి కూడా అలా పట్టించేసేసరికి కొంచెం సేపటికి మత్తు వదులుతుంది. మత్తు వదలడంతో ఇంకా వెంటనే అక్కడి నుంచి అందరూ కూడా వెళ్ళి రెడీ అవ్వండి, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలి కదా, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటూ ఇంకా సత్యం తిట్టడంతో అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బాలు గదిలోకి వెళ్ళి గదిలోని చూస్తూ ఉంటాడు. గదిలో చూస్తూ ఉండేసరికి, ఏంటి
ఫోన్ ఏది, నా ఫోన్ ఏది మీనా అని చెప్పాను. కానీ నాకేం తెలుసండి అనేసరికి, మరి ఫోన్ కనిపించట్లేదు, ఫోన్ నాకేం తెలుసు అంటావేంటి, ఫోన్ ఏమైంది మీనా అని చెప్పాను. కానీ నిజంగా నాకు తెలియదండి, నేను ఫోన్ని చూడలేదు అంటూ చెప్పడంతో, ఫోన్ని చూడకపోవడం ఏంటి, ఫోన్ ఎక్కడుందో చూడు మీనా, మళ్ళీ ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి, కొంపదీసి అక్కడ కానీ మర్చిపోయారా ఏంటి అంటూ చెప్పేసేసరికి, నేనెక్కడా మర్చిపోలేదే, రాత్రి ఏమన్నా అక్కడే ఆ ఫంక్షన్ హాల్లోనే మర్చిపోయి ఉంటారా అని చెప్పి ఇంకా అనగానే, లేదు మీనా, నేను అసలు ఎక్కడా మర్చిపోలేదు, నువ్వు పొరపడుతున్నావు, ఎక్కడో మర్చిపోయాను అనుకుంటున్నావు, నేను ఎక్కడా మర్చిపోలేదు మీనా అంటూ బాలు చెప్పడంతో, ఏమోనండి, మీరైతే ఫోన్ తీసుకురావడం నేను చూడలేదు, మరి మీరేమో మర్చిపోలేదు అంటున్నారు, మరి ఏం చేయను నేను, ఎక్కడ పెట్టారో ఎవరిది ఎక్కడుందో మరి నాకేం తెలుసు అంటూ చెప్పేసేసరికి, సర్లే చూద్దాంలే అని వెంటనే బాలు కాస్త స్నానం చేసి కిందకొచ్చి, రామేనా మనం అక్కడికి వెళ్దామని ఇద్దరు కూడా ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్తారు. ఏమైంది బాబు, ఏం జరిగింది అనగానే, ఫోను రాత్రి మర్చిపోయానండి, ఫంక్షన్ హాల్లో ఎక్కడైనా వదిలేసానేమోనని చూసుకోవడానికి వచ్చాను అనగానే, లేదు బాబు, ఇక్కడ ఏ ఫోను వదలలేదు, అయినా నువ్వు ఫోను వదిలేస్తే ఎవరొకరు చూస్తారు కదా అనగానే, లేదు సార్, ఎవరో చూడలేదు, ఒక్కసారి రూము అని చెప్పాను. కానీ సరే అని రూమ్ తాళాలు తీసి ఫోన్ని కాస్త వెతికితే ఎక్కడ ఫోన్ కనిపించదు. సర్లేండి, పాత ఫోన్ అయిపోయింది కదా, కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు ఫోన్ గురించి అంతలా ఆరాటపడుతున్నారు అని చెప్పాను. కానీ నీకు తెలియదు మేనా, అందులో నా ఎమోషనల్ ఉంది, అందులో చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ మిస్ అయితే ఎలా కుదురుతుంది, ఖచ్చితంగా నా ఫోన్ నాకు కావాలి అని బాలు కాస్త వెతుకుతూ ఉంటాడు. ఈలోపు గుణ ఏం చేస్తాడంటే, ఆ ఫోన్లో ఉన్న వీడియో ఆల్రెడీ వచ్చేసింది కదా, వాడి ఫేస్ కనిపించకుండా బాగా బ్లర్ చేసి, ఇంకా శివ బాగా కనిపించేటట్టుగా ఇంకా ఫోన్లోని ఆ వీడియోని కాస్త పబ్లిక్ చేసేస్తాడు. పబ్లిక్ చేసి దినేష్ గారిని పట్టుకొచ్చి ఒక చోట కట్టి పడేస్తారు. పబ్లిక్ ఎప్పుడైతే చేసేసారా వీడియో అంతా వైరల్ అవుతుంది. ఇంకప్పుడే మీనా రోహిణి ఏం చేస్తుందంటే, పబ్లిక్ అవ్వకముందు చూపిస్తే అనుమానం వస్తుంది, పబ్లిక్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోని చూపిస్తే క్లియర్గా తెలుస్తుంది కదా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను. కానీ అవును, మరి ఏం మాట్లాడాలి, వీడియోలో ఉన్నది క్లియర్గా చూడండి అత్తయ్య, మీకే తెలుస్తుంది, వీడియోలో ఉన్నది శివ చూసారా ఎలా ఉన్నాడో అంటే, శివ మీ హ్యాండ్ బ్యాగ్ కొట్టేశాడు, శివే కొట్టేశాడా అంటూ చెప్పేసేసరికి, నమ్మలేకపోతున్నానే అంటూ మాట్లాడడంతో, వీడియో క్లియర్గా కనిపిస్తున్నప్పుడు నమ్మలేకపోతున్నాను అని ఎలా చెప్తారు అత్తయ్య, మీకు ప్రూఫ్ క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పాను. కానీ అవును కనిపిస్తుంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి, ఈలోపు వీడియోని వైరల్ చేస్తారు కదా, వీడియోని తీసుకొచ్చి చూపించిన తర్వాత ప్రభావతి చాలా కోపంగా అయిపోయేసరికి బాలు మీనా అందరినీ పిలిచి, మీనాను కొట్టినంత పని చేస్తుంది, అసలు నువ్వు ఏం చేసావు, అసలు ఇదంతా ఎందుకు చేసావు అంటూ చెప్పేసరికి, నేనేం చేశానక్క, నేనేం చేయలేదు అంటూ చెప్పడంతో, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు, నువ్వే ఖచ్చితంగా చేస్తావు, ఎందుకంటే వీడియోని బయటికి వచ్చేటట్టు చేసింది ఎవరో ఏంటో తెలియడం లేదు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈలోపు రాజేష్ ఏం చేస్తాడంటే, ఏంట్రా బాలు, ఈ వీడియో ఆ రోజు డిలీట్ చేయలేదా అనగానే, ఎక్కడరా డిలీట్ చేసేద్దామని అనుకుంటేనే కదా వద్దు ఉంచమని చెప్పావు, అందుకే ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఈ వీడియో వల్ల మొత్తం అంతా తెలిసిపోయింది, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో, వీళ్ళని ఎలా అందరూ అంటూ ఉంటారో అని చెప్పి కంగారు పడుతుండేసరికి, ఏం కాదులేరా అంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉండడంతో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, అదే తెలియడం లేదురా, ఆ రోజు వాడికి వీడియో చూపించడం కోసమని ఉంచాను, కానీ నా ఫోన్లో ఉన్న వీడియో ఆ గుణగాడి దగ్గరికి ఎలా వచ్చిందో తెలియడం లేదు, ఇప్పుడు ఆ వీడియో కనుక అంతా వైరల్ అయ్యి వీడు ప్రాబ్లంలో ఇరుక్కుంటే మాత్రం చాలా పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందిరా, పాపం మీనా ఎంతో బాధపడుతుంది అనేసరికి, అదే కదా నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు మీనా గురించి మనం ఆలోచించాల్సిందే, అసలు ఆ వీడియో బయటికి ఎలా వచ్చిందనేది కూడా మనం ఆలోచించుకోవాలి, వీడియో బయటికి రావడం చాలా
దారుణం అనే చెప్పుకోవాలి. అసలు ఆ వీడియోని ఎవరు లీక్ చేసి ఉంటారు? అదే కదరా నాకు తెలియట్లేదు. వీడియోని ఎవరో లీక్ చేశారు నిన్న నా ఫోన్ గురించి అని చెప్పి బాలు సాగదీసేసరికి నీ ఫోన్ గురించా? నీ ఫోన్ గురించి ఏంట్రా అనగానే ఏమోరా, నా ఫోన్ గురించి నిన్న చాలామంది ఆరాటపడ్డారు. ఇంతకుముందు కూడా ఫోన్ తీసుకోవాలని రోహిణి ప్రయత్నం చేసింది. మరి రోహిణికి నా ఫోన్తో ఏం పని ఉందో నాకు అర్థం కాలేదు అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ అదే కదా నేను చెప్తున్నాను, ఫోన్ గురించే ఎవరికి ఏం పని ఉందో అర్థం కావట్లేదు అంటూ చెప్పేసేసరికి సర్లే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోరా బాబు, ఇంట్లో మీనా పరిస్థితి ఏంటో. మా అమ్మ ఆల్రెడీ వీడియో చూసేసిందంట. మీనా ఏడుస్తూ ఇందాక ఫోన్ చేసింది. ఇప్పుడు ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. అసలు అంత జాగ్రత్తగా ఎలా ఉన్నావురా? లేదురా, నేను అసలు అజాగ్రత్తగానే లేను. నీకు అలాంటి భయం ఉన్నప్పుడు నువ్వు ఫోన్ ముందే తీసేసుకోవాల్సింది కదరా. ఫోన్ నువ్వే ముందే తీసుకుని వీడియో తీసేసి జాగ్రత్త పెడితే సరిపోయేది కదా. ఇప్పుడు మీ అమ్మగారు మీనాని అనరాని మాటలు అంటూనే ఉంటారు అంటూ ఇంకా రాజేష్ చెప్పడంతో అవునరా నిజమే అని చెప్పి బాలు కాస్త అనేసరికి ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదురా. మా నాన్న ఏమనుకుంటాడో, మా నాన్నకి విషయం తెలిసినా నేను చెప్పలేదనుకుంటాడేమో. ముందు మా నాన్నని వెళ్ళి కలవాలి అని ఇంకా బాలు సరాసరి సత్యం దగ్గరికి వెళ్ళేసరికి ఏంట్రా బాలు ఏంటిదంతా? నీ ఫోన్లో వీడియో ఉందా? నీ ఫోన్ కనిపించట్లేదు అంటున్నావు. ఆ రోహిణి ఏమో వీడియోని కాస్త తీసుకొచ్చి మీ అమ్మకు చూపించింది. మీ అమ్మ ఏమో మీనాని మామూలుగా కాదు, మామూలుగానే మీనాని ఊరుకోదు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడే ఇదంతా చేశాడు అన్న విషయం తెలుసుకున్న ప్రభ అస్సలు ఊరుకోవడం లేదు. ఏం చేయాలో నాకేమీ తెలియట్లేదురా అంటూ చెప్పేసేసరికి దాని గురించి ఏం టెన్షన్ పడకు నాన్న, అమ్మ ఎక్కడుంది అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళడంతో ప్రభావతికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఎంత నచ్చ చెప్పినా కానీ ప్రభావతి మాత్రం ససేమిరా ఒప్పుకోను, అసలు ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనగానే ఏంటి ప్రభా, వాళ్ళ తమ్ముడు దొంగతనం చేస్తే మీనాని ఇంట్లోంచి పంపిస్తున్నావు? మీనా ఎప్పుడైనా దొంగతనం చేసిందా? అసలు ఎప్పుడైనా వేసుకుందా? వేసుకోకుండా ఎందుకు మీనా గురించి తప్పుగా మాట్లాడతావు? మీనా ఎప్పుడు ఏ తప్పు చేయదు, దొంగతనం చేసే మనిషి కాదు. శివ ఏదో నువ్వు ఏదో అన్నావని కోపంలో ఆవేశంలో చేశాడు అని బాలు అంటున్నావు కదా అని చెప్పాను. కానీ నేను 1,00,000 అంటాను, అవన్నీ మనసులో పెట్టుకుని చేస్తారా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య, ఒక్కసారి నా మాట వినండి. ఎందుకు పదే పదే బాధపడడం, బాధ పెట్టడం చేయడం? ఒక్కసారి నా మాట వింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. పదే పదే మాటలంటే ఎంతో బాధపడుతూ ఉంటారు అంటూ చెప్పేసేసరికి అది కాదండి అని చెప్పి ప్రభావతి అయితే చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది ప్రభా, పదే పదే ఈ విషయాన్ని రాద్ధాంతం చెయ్యొద్దు. అసలే ఇప్పటికి ఇదంతా కూడా తీసేయాలి. ఇప్పటికేది అవ్వట్లేదని ఇంకా మనసులో ఎంతో ఆందోళన పడుతుంటే ఈ సమయంలో నువ్వు ఇలాంటి మీనా మీద నిందలు వేస్తావా? అసలు మీనా ఏం తప్పు చేసిందని? అయినా వాడేదో చేశాడు, అది ఎప్పుడో చేసింది అయ్యుండొచ్చు. అయినా ఈ డబ్బు పోయి కూడా చాన్నాలైంది. కావాలని ఇప్పుడు ఎవరో శివ మీద మీనా మీద బురద చల్లాలి అన్న ఉద్దేశంతోనే ఎవరో ఇదంతా చేశారు అంటూ సత్యం అయితే ప్రభావతికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ప్రభావతి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ముందు రోజేమో డీల్ ఇప్పించినందుకు బాలు మీద సాఫ్ట్ కార్నర్ చూపించిన మరుసటి రోజు శివ వీడియో బయటపడడంతో ఇంకా మీనా మీద అయితే విరుచుకు పడిపోతుంది ప్రభావతి అయితే. ఇంకా శివక పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళంతా శివ దొంగలా ఉన్నాడని, దొంగతనాలు చేశాడని, అత్తగారి దగ్గరే దొంగతనం చేశాడని అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా శివ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంకా బాలు మీనా అయితే ఇంటికొచ్చి జరిగిందేదో జరిగిపోయింది అనగానే ఇప్పుడు ఎన్ని రోజులు మీ ఫోన్ కనిపించకుండా ఉంది, ఇప్పుడు ఇంత ఫోన్ కోసం ఆరాటపడుతున్నారంటే ఈ వీడియో ముందే మీకు తెలుసు కదా అనగానే అవును, ఈ వీడియో చూసే వాడి చేతి విరగ్గొట్టాను అంటూ బాలు అసలు విషయం బయటపెడతాడు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో డీల్ ఓకే అవ్వాలని, రోహిణి ప్లాన్ సక్సెస్ అయిపోతే మరి బాలు విషయం బయట పెడితే బాలుని తప్పు పడతారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.